రాజేంద్ర నగర్లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ వై చంద్రచూడ్ బుధవారం సాయంత్రం 5:30 భూమి పూజ చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేతో పాటుగా హైకోర్టు ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు. గత డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే హైకోర్టు సీజేతో భేటీ సందర్భంగా హైకోర్టుకు నూతన భవనం నిర్మించాలని అనుకున్నారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకి చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను ప్రధాన న్యాయమూర్తి అలాగే న్యాయవాదులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ముఖ్యమంత్రి సకల హంగులతో 100 ఎకరాల్లో రాజేంద్ర నగర్లో భవనాన్ని నిర్మించి ఇస్తామని, అలాగే త్వరలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని సీఎం అధికారులను అదే రోజు ఆదేశించారు. అలాగే హైకోర్టును ఇక్కడి నుంచి తరలించిన ఇప్పుడున్న భవనాన్ని హెరిటేజ్ బిల్డింగ్గా పరిగణించాల్సిన బాధ్యత తీసుకుంటామని రేవంత్ చెప్పారు. ఆ భవనాన్ని ఆధునీకరించి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టులకు వినియోగించుకునేలాగా చూస్తామని చెప్పిన విషయం విదితమే. ఇక ఆ తర్వాత మంత్రులు అలాగే న్యాయమూర్తులు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కోర్టు నిర్మాణానికి భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం గత జనవరిలో జీవో జారీ చేసింది. ఇక ఇదిలా ఉండగా బుధవారం శంకుస్థాపన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొననుండటంతో పటిష్ట భద్రతా చర్యలు కూడా చేపట్టారు.